హనుమంతుడు ధైర్యం చేసి లంకానగర ముఖద్వారము వద్దకు వచ్చాడు. అక్కడి నుండి లంకానగరాన్ని చూచాడు. లంకానగరంలో భవనాలు తెల్లగా అందంగా ఉన్నాయి. లంకానగరము ముఖద్వారము వద్ద అసంఖ్యాకంగా ఏనుగులు నిలిచి ఉన్నాయి. అక్కడ సైనికులు కాపలా కాస్తున్నారు. లంకానగరము చుట్టూ బంగారముతో కట్టబడిన ప్రాకారములు చూచాడు హనుమంతుడు. మెల్లిగా ఆ ప్రాకారము దగ్గరకు వెళ్ళాడు. అక్కడి నుండి లంకానగరమును దూరం నుండి చూచాడు. లంకానగరంలో ఉన్న ఇండ్లకు అమర్చబడిన ద్వారములు అన్నీ బంగారముతో నిర్మించబడి ఉన్నాయి. ఆ భవనములకు ఉన్న అరుగులు అన్నీ మణులు మాణిక్యములతో అలంకరింపబడి ఉన్నాయి. లంకానగరములో భవనములు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. అంత ఎత్తుగా ఉన్నాయి. దేవేంద్రనగరము వలె ఉన్న ఆ లంకానగరాన్ని చూచి హనుమంతుడు ఎంతో సంతోషించాడు. అంతలోనే హనుమంతునికి ఒక సందేహము కలిగింది. ఈ లంకానగరమును రావణుని సైన్యములు అహర్నిశములు కాపలా కాస్తున్నారు. కాబట్టి వీరిని బలప్రయోగంతో ఎదిరించడం చాలా కష్టము. అసలు ఇక్కడిదాకా వానరులు రావాలి కదా. కుముదుడు, అంగదుడు, సుషేనుడు, మైందుడు, ద్వివిదుడు వీరు మాత్రమూ సముద్రము దాటి ఈ లంకకు రాగలరేమో. తరువాత సుగ్రీవుడు, కుశపర్వుడు, రుక్షుడు, నేను మాత్రమూ ఇక్కడికి రాగలము అని అనుకున్నాడు. అయినా రామలక్ష్మణుల పరాక్రమము ముందు ఈ రాక్షసులు ఎంత అని తనలో తాను సమాధానపరుచుకున్నాడు. ఇంతలో లంకానగరంలో ఉన్న గృహములలో దీపములు వెలిగాయి. లంకానగరము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. అటువంటి లంకానగరంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. లంకానగరానికి ఒక అధిదేవత ఉంది. ఆమె పేరు కూడా లంక. ఆమె లంకను నిరంతరమూ రక్షిస్తూ ఉంటుంది. హనుమంతుడు ఎంత చిన్న రూపంలో ఉన్నా లంకకు అధిదేవత అయిన లంక దృష్టిని తప్పించుకోలేకపోయాడు. లంక హనుమంతుణ్ణి చూచింది. తన అనుమతి లేకుండా లంకలో ప్రవేశించిన హనుమంతుణ్ణి చూచిన లంక భయంకర రూపంతో హనుమంతుణ్ణి పట్టుకుంది. ఓ వానరా, నీవు ఎవరు? లంకానగరంలో ఎందుకు ప్రవేశించావు? నేను నిన్ను చంపేలోగా నిజం చెప్పు. ఈ లంకానగరాన్ని అనుక్షణం రాక్షసులు కాపలా కాస్తుంటారు. నీవు అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. కాబట్టి నీ గురించి చెప్పు అని గద్దించింది లంక. అప్పటిదాకా తనను చూచి భయపడ్డవాళ్లే కాని తనను ఎదిరించిన వాళ్లు లేకపోవడంతో లంకకు కోపం వచ్చింది. లంకాధినేత రావణుని ఆజ్ఞ మేరకు నేను ఈ లంకానగరమును రక్షిస్తుంటాను. నా అనుమతి లేకుండా ఎవరూ ఈ లంకానగరంలో ప్రవేశించలేరు. ఇప్పుడు నువ్వు ప్రవేశించావు కాబట్టి నీకు చావు తప్పదు. నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు. నేను ఎవరో చెప్పాను కదా, ఇంక నువ్వెవరో చెప్పు అని పరుషంగా అడిగింది లంక. అవసరమైతే లంక అధిదేవతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు. ఆమె మాటలు విని, ఏమీ లేదు, ఈ లంకానగరము ఎంతో సుందరంగా ఉంది. ఎత్తైన బురుజులతోనూ పాకారములతోనూ తోరణములతోనూ అందంగా ఉంది. అందుకని చూడడానికి వచ్చాను. ఈ లంకానగరంలో ఉద్యానవనములు, తోటలు, సరోవరములు, ఎత్తైన భవనాలు చాలా బాగున్నాయి. మరివన్నీ నేను చూడాలి కదా, నన్ను పోనివ్వు అని అన్నాడు హనుమంతుడు అమాయకంగా. నా అనుమతి లేకుండా ప్రవేశించావు. నన్ను జయించు, తరువాత ముందుకు నడువు అంది లంక. నేను కేవలం లంకానగరాన్ని చూడడానికి వచ్చాను. ఈ జయించడాలి ఎందుకు? అలా చూచి ఇలా పోతాను, నన్ను పోనివ్వు అని అన్నాడు హనుమంతుడు. వీడు మాటలతో వినే రకం కాదని లంక తన అరిచేతితో హనుమంతుణ్ణి ఒక చరుపు చరిచింది. ఆ దెబ్బకు హనుమంతుడు కుయ్యని అరిచాడు. ఎడమచేతి పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బకు లంక దిమ్మ తిరిగి నేలమీద పడింది. అయ్యో, ఆడదాన్ని కొట్టానే అని బాధపడ్డాడు హనుమంతుడు. హనుమంతుని పిడికిలి దెబ్బతిన్న లంక హనుమంతునితో ఇలా అంది, ఓ వానరా, నన్ను చంపకు. నీలాంటి బలవంతులు స్త్రీలను చంపరు కదా. నీ పరాక్రమంతో లంకను జయించావు. పూర్వము బ్రహ్మ నాకు వరం ప్రసాదించాడు. ఎప్పుడైతే నన్ను ఒక వానరుడు జయిస్తాడో అప్పుడే రాక్షసులకు భయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు వానరుడవైన నీవు నన్ను జయించావు. బ్రహ్మ చెప్పిన సమయం ఆసన్నమయ్యింది. రాక్షసులకు చేటుకాలం దాపురించింది. సీతమూలంగా రావణునికి, లంకలో రాక్షసులకు వినాశనం సమీపించింది. ఓ వానరా, నీవు నీ ఇష్టమొచ్చినట్టు లంకలో ప్రవేశించు. సీత కోసరం వెదకు. నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో అది చెయ్యు.
ఈ లంకానగరానికి శాపం తగిలింది, దానిని ఎవరూ తప్పించలేరు అని పలికింది లంక. సుందరకాండము 3వ సర్గం సంపూర్ణము.